బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టుల కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. బహుముఖ వ్యూహంతో మావోల ఏరివేతలో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకుంది కేంద్ర ప్రభుత్వం. గత 4 నెలల్లో ఛత్తీస్గఢ్లో 80 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావో ప్రభావిత రాష్ట్రాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరిస్తోంది. గత 5 ఏళ్లలో మావోయిస్టుల కట్టడికి ఏడాదికి 1000 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. 2018 నుంచి 23 వరకు 4931 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బలగాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. వీటి కోసం మరో 765 కోట్ల రూపాయలను కేటాయించింది. 2010లో 96 జిల్లాల్లో 465 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్నారు మావోయిస్టులు. వారి కార్యకలాపాలు ఇప్పుడు ఆ సంఖ్య 171కి తగ్గింది. ఇప్పుడు 171 పోలీస్ స్టేషన్స్కి మాత్రమే మావోయిస్టుల కార్యకలాపాలు పరిమితమయ్యాయి. కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తూ ఉన్నాయని భావిస్తోంది. అందులో భాగంగానే బహుముఖ వ్యూహంతో మావోయిస్టుల ఏరివేత దిశగా ముందుకు వెళ్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవినాయక్తో మాట్లాడదాం. రవినాయక్, ఇప్పటికే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మావోయిస్టుల కార్యకలాపాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రోహిత్, ప్రధానంగా మావోయిస్టు పార్టీకి ఇటీవల జరిగిన ఎదురు దెబ్బ తెలిసిందే. అయితే ప్రధానంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల వ్యవధిలో కొద్దిగా మావోయిస్టు పార్టీ సంబంధించిన కార్యకలాపాలు కావచ్చు, ప్రధానంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన సోర్స్ కావచ్చు, పూర్తిగా కొంతమేరకు తగ్గించే ప్రయత్నంలో కేంద్రం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దండకారణ్యం కేంద్రంగా జనతన్ సర్కార్ పేరుతో నడిపే మావోయిస్టు పార్టీకి కాస్త 5 కిలోమీటర్లకు ఒకటి క్యాంపు చొప్పున ప్రస్తుతానికైతే పెట్టి దండకారణ్యంలో ఆ ప్రస్తుత కార్యకలాపాలు నడిపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈస్ట్ బస్తర్ కావచ్చు, సౌత్ బస్తర్ కావచ్చు, ప్రధానంగా నార్త్ కావచ్చు. దీంట్లో పూర్తిగా దండకారణ్యంలో 2 జోన్గా డివైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంకేర్ లాంటి ప్రాంతం కావచ్చు, కుస్మా కావచ్చు, ఇలా పలు జిల్లాల్లో పూర్తిగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అయితే మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం అంతా కూడా డిసైడ్ చేసే పరిస్థితిలో ఉంటుంది. జనతన్ సర్కార్ పేరుతో పూర్తిగా అటు సర్కార్ సమాంతర ప్రభుత్వం నడిపే ప్రయత్నంలో అటు మావోయిస్టు పార్టీ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా దీనిపై కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ చేస్తూ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నంలో అయితే పూర్తిగా పోలీసులు చేస్తున్నారు. అయితే అంతకుముందు మావోయిస్టు పార్టీ ఏరివేతకు ప్రధానంగా డిఆర్జీతో పాటు రిజర్వ్ ఫోర్సు, అదేవిధంగా గ్రేహౌండ్స్ లాంటి బలగాలను పూర్తిగా ఇటు రంగంలో దించేది. కానీ ఇప్పుడు ఏకంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను ఆ రంగంలో దించిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అటు మావోయిస్టులు చెప్పే విధానం ప్రకారం పూర్తిగా బహుళ జాతి కంపెనీల ద్వారా సంపదను దోచే ప్రయత్నం ఇటు పూర్తిగా చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్న విషయం మనకైతే తెలిసిందే. అయితే దీనికి ప్రధానంగా 5 కిలోమీటర్లకు ఒక కంపెనీ పేరుతో 100 మందిని ఒక కంపెనీలో ఉంచుతారు. అట్లా 5 కిలోమీటర్లకు ఒక కంపెనీ పేరుతో దాదాపుగా దండకారణ్యం అంతా కూడా ఆ పోలీస్ కవాతుల మధ్య ఉందని చెప్పుకోవచ్చు. ఇటీవల మంత్రి సీతక్క కూడా ఈ విధంగా ఆరోపించిన విషయం మనం చూసాం. అయితే దీనికి పూర్తిగా జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 80 నుంచి 95 మంది వరకు హతమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో, ఛత్తీస్గఢ్ కావచ్చు, అటు పక్కనే అస్సాం కావచ్చు, ఇటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కావచ్చు, తెలంగాణలోని ప్రాణహిత పరివాహిక ప్రాంతంలో ఉన్న జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాలో ప్రధానంగా మావోయిస్ట్ యాక్టివిటీ ఉందని చెబుతూనే ఉన్నారు. గతంలో 467 పోలీస్ స్టేషన్ల మధ్య ఈ కార్యకలాపాలు జరిగాయి. ఇప్పుడు 96కు పడిపోయిందని పూర్తిగా ప్రభుత్వం లెక్కలు చూపెడుతున్నప్పటికీ అటు మావోయిస్టులు అయితే పూర్తిగా ఎక్కడ చూసినా మేము మా కార్యకలాపాలు ఉంటాయి అంటూ లేఖల ద్వారా ప్రధానంగా ఛాలెంజ్ పోలీసులకు విసురుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనికి గాను పూర్తిగా 2018లో మనం ఒకసారి పూర్తిగా చూసినట్టు కనుకైతే 2018 నుండి 2023 వరకు 4931 కోట్ల రూపాయల కేంద్రం మావోయిస్టు పార్టీ ఏరివేతకు బడ్జెట్ కేటాయించిన పరిస్థితి. అనంతరం దాన్ని కాస్త 765 కోట్లకు పెంచిన పరిస్థితి కనబడింది. 2010లో కూడా దాదాపుగా దీనికి సంబంధించి 96 జిల్లాలకు పరిమితం చేస్తూ 465 పిఎస్లకు పూర్తిగా దీనికి సంబంధించిన మావోయిస్టు కార్యకలాపాలు నడుపుతూ వచ్చారు. దానికి సమాంతర ప్రభుత్వం దిశగా
ఆ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా దండకారణ్యం లాంటి ప్రాంతాల్లో ఇది కొనసాగింది. అయితే ఇప్పుడు ఇది 117 పోలీస్ స్టేషన్ పరిధిలోనే మావోయిస్ట్ యాక్టివిటీ ఉందని అటు కేంద్రం చెబుతున్న పరిస్థితి అయితే అంటే కనబడుతుంది. ఇప్పుడు అయితే కేంద్రం అవలంబించబోయే బహుముఖ వ్యూహం ఏంటి? ప్రధానంగా ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు ఉన్నాయో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలలో చెక్ పోస్టులు నాకాబందీ లాంటి పెడుతూ చెక్ పోస్టులు పెడుతున్నారు. చెక్ పోస్టులు పెడుతూ 4 దిక్కులుగా ప్రధానంగా 3 దిక్కులుగా ఆ బలగాలను దించుతారు. 3 దిక్కులుగా బలగాలను తీస్తూ కరెక్ట్ గా పాయింట్ ఏదైతుందో పాయింట్ టచ్ చేసే ప్రయత్నం అయితే ఇటు డిఆర్జీ కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా బిఎస్ఎఫ్ పోలీసులు కావచ్చు, తెలంగాణ గ్రేవన్స్ పోలీసులు కావచ్చు చేసే పరిస్థితి నడుస్తుంది. అయితే ప్రధానంగా దీనికి దీటుగా అటు మావోయిస్టు పార్టీ కూడా ముందుగా అంటే ఏ విధంగా టెక్నాలజీని వాడే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా కొంత మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం కూడా దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్నారు. సమాంతర ప్రభుత్వం అంటే సమాంతర ప్రభుత్వంలో ఏదైతే దండకారణ్యం జోనల్లో ఉన్న వ్యవస్థ ఉందో దండకారణ్యం చుట్టుపక్కల అంటే దండకారణ్యం సంబంధించి ప్రధానంగా దానికే సమాంతరంగా ఆ ప్రభుత్వాన్ని నడుపుతూ అక్కడే ఒక ప్రభుత్వం లాగా ఏర్పాటు చేసి విద్య వైద్యం నుండి మొదలుపెట్టి ప్రతిదీ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నడుస్తుంది. అయితే దానికి గాను ఇటీవల కొంతమేరకు ఆ సోషల్ మీడియా వేదికగా మావోయిస్టు పార్టీ సంబంధించిన సొరంగాలు కూడా చూపెట్టే ప్రయత్నం అంటే ఏ క్షణమైనా ఎట్లాగైనా ఎదుర్కొనే పరిస్థితిలో మావోయిస్టులు ఉన్నట్టు వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు. ఇటు పోలీసులు మాత్రం బహుముఖ ప్లాన్లతో ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే ఇటు పోలీసులు చేస్తున్నారు. గ్రేవన్స్ పార్టీలు చేస్తున్నాయి, ఎస్ఐబి లాంటి ప్రధాన ఇంటెలిజెన్స్ లాంటి పార్టీలు చేస్తున్నాయి అని చెప్పక తప్పదు. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే కేంద్రం నిర్ణయించే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ కి ఎక్కడ కూడా ఆడిట్ ఉండదు. ఏ విధంగా వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారు, ప్రధానంగా ఏరివేతే లక్ష్యంగా పూర్తిగా ఎక్స్పర్ట్లను తీస్తూ ఎక్స్పర్ట్లు పోలీస్ ఆఫీసర్లను తీస్తూ దీనికి ఏరువేతకు పూర్తి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ, అస్సాం లాంటి 11 రాష్ట్రాల్లో పూర్తిగా మావోయిస్టు పార్టీ కదలికలు ఉన్నాయని పార్టీ అటు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ కారణంగా అటు వరుసగా 3 సార్లు ఇలాంటి భారీ ఎన్కౌంటర్లు జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎక్కడ ఏ క్షణం ఏదైనా జరిగే ప్రమాదం ఉందని కొంత జాగ్రత్త అయితే ఇటు పోలీసులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ఏరువేతకు హెలికాప్టర్ల ద్వారా ప్రధానంగా చెప్పదలిసింది ఏంటంటే హెలికాప్టర్లు, రాకెట్ లాంచర్ లాంటి ప్రయోగాలు మాపై జరుగుతుందని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బిఎస్ఎఫ్ లాంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను మా మీద ప్రయోగిస్తున్నారు, మేమేదో ఘాతకాల కొడి కడుతున్నట్టు మాపై చేస్తున్నారు, చర్చలంటూ ఇలాంటి ఘాతకాలకు కేంద్ర ప్రభుత్వం ఒడికడుతుందని చెప్తున్న విషయం మనకు తెలిసిందే. రోహిత్ రైట్ రవి, మావోయిస్టులను కట్టడి చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మావోయిస్టుల ఏరువేతలో ముందుకు వెళుతుంది. బహుముఖ వ్యూహంతో మావోయిస్టుల ఏరువేత దిశగా కేంద్రం వెళుతోంది. గత 4 నెలల్లో ఛత్తీస్గఢ్లో 80 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావో ప్రభావిత రాష్ట్రాల్లో భారీగా కేంద్ర బలగాలు మోహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో మావోల కట్టడికి 1000 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2018 నుంచి 2021 వరకు 4931 కోట్లను మంజూరు చేసింది. బలగాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. వీటి కోసం మరో 765 కోట్ల రూపాయలు కేటాయించారు. 2010లో 96 జిల్లాల్లో 465 పోలీస్ స్టేషన్స్ల పరిధిలో మావోయిస్ట్ యాక్టివిటీ ఉంటే ఇప్పుడు ఆ యాక్టివిటీ ప్రస్తుతం 171 పోలీస్ స్టేషన్స్కు పరిమితమైంది.